అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే 2 గంటలు ఇవ్వండి, తెలంగాణ అభివృద్ధిపై చర్చిద్దాం. ప్రధాని మంత్రి మోడీకి సీఎం విజ్ఞప్తి. వికసిత్ భారత్ లక్ష్యంలో తెలంగాణ భాగస్వామ్యం అవుతుంది. జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వండి. తెలంగాణకు నిధులిచ్చి పెద్ద మనసు చాటండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల రష్, మార్కెట్ విలువల పెంపుతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఫుల్ బిజీ. మే 26 నుంచి కొత్త రేట్లు అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు. 20% నుంచి 100% వరకు స్థిరాస్తుల విలువల పెంపు అవకాశం. పాత ధరలకే రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు, బిల్డర్లు భారీ క్యూ. 15 కీలక సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అదనపు పనివేళ్లను ప్రకటించిన ప్రభుత్వం. రద్దీ కొనసాగితే మరింత సమయం పెంచేందుకు సిద్ధమని మంత్రి పొంగులేటి స్పష్టం. రాష్ట్రాల అభివృద్ధి దేశ ప్రగతికి పునాది. తెలంగాణ వికసిస్తే దేశం మరింత బలపడుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ హెచ్ఐసిసి వేదికగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రేవంత్ రెడ్డిపై గుజరాత్ నిధుల అంశంలో ప్రధాని చమత్కారం చేశారు. సైబరాబాద్ దేశ అభివృద్ధికి కీలక శక్తి అంటూ ప్రశంసలు. రైల్వే, జాతీయ రహదారులు, టెక్స్టైల్స్ రంగాలకు కేంద్రం భారీ ప్రాధాన్యం. హైదరాబాద్ పర్యటనలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం. రేవంత్పై ప్రధాని సరదా వ్యాఖ్యలు. తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీనే. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. అలాగే రాష్ట్రాల అభివృద్ధి దేశ ప్రగతికి పునాది అంటూ నిన్న జరిగిన సభలో ప్రధాని మోదీ చేశారు వ్యాఖ్యలు. NH-65 విస్తరణ త్వరగా చేపట్టండి. NHAI చైర్మన్కు మంత్రి కోమటిరెడ్డి వినతి. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చ. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు. హైదరాబాద్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. తమిళనాట దళపతి శకం. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపైనే. 200 యూనిట్ల వరకు లబ్ధి. ముఖ్యమంత్రికి శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే శుభాకాంక్షలు. కేబినెట్లో కీర్తనకు చోటు. సీఎంగా అయ్యాకే వేగం పెంచిన విజయ్ గంటల వ్యవధిలోనే కీలక IASల బదిలీలు. రాత్రిళ్ళు 9 గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యం మెరుగవుతుందా? దాని నుంచి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అసలు రోజుకు ఎన్ని కప్పుల కాఫీని తాగాలి? దీంతో కలిగే లాభాలేంటి? సో కాఫీ గురించి, దాని బెనిఫిట్స్ గురించి, అసలు ఎన్ని తాగాలి, దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది ఉంది. ఈ 3 ఫ్రూట్ జ్యూస్లు రోజు తాగుతున్నారా? షుగర్ సహా ఈ సమస్యలు. సో ఈ ఫ్రూట్ జ్యూసుల వల్ల జరిగే హాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది చూస్తున్నాం. జీడిపప్పు తింటే సన్నగా అవుతారా? దీని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్. సో జీడిపప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే చర్మానికి మేలు. యాక్సిస్ బ్యాంక్లో AI ఆధారిత సేవలు. భారీ రాయితీలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న టాటా మోటార్స్. స్పోర్ట్స్లో భువి ఫేస్ కృణాల్ గ్రేస్. 4 వికెట్లతో ముంబైని కుప్పకూల్చిన బెంగళూరు పేసర్ భువనేశ్వర్. ఆఖరి బంతి వరకు ఉత్కంఠం. 2 వికెట్లతో గెలిచి టేబుల్ టాపర్గా RCB. ఆదర్శ కుటుంబం AK-47 హౌస్ నెంబర్ 47. ఆ సినిమా గురించి, ఆ సినిమాపై భారీ ఆసక్తి అయితే నెలకొంది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే దృశ్యం 3 ట్రైలర్కు భారీ స్పందన అయితే వచ్చింది. ఆల్రెడీ మనం దృశ్యం 1, దృశ్యం 2 మూవీస్ కూడా చూసాము. సో ఇప్పుడు దృశ్యం 3 ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. దానికి ప్రజల్లో బాగా స్పందన అయితే వచ్చింది. మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం మే 21న భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తుంది అనమాట. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే పెద్ద టికెట్ ధరలపై సోషల్ మీడియాలో రచ్చ. బ్యాంకాక్కు మకం మార్చిన అవికా గోర్ గురించి ఒక స్పెషల్ న్యూస్. ఇవి ఇవాల్టి వార్తలు.
చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు ఇంకా డీటెయిల్డ్గా ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voiceworthy.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవ్రీడే రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్ చదవాలి ఇంకా క్లియర్గా అని అనుకుంటే ఈ పేపర్లో మీరు ఎవ్రీడే న్యూస్ అనేది చదవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే మీకు బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, దేనికోసమైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయచ్చు. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.